గజమాలతో సత్కరిస్తున్నారు. దండలు ఫ్లెక్సీలు ఇవన్నీ మనకు దూరం. భగవాన్ సత్యసాయి బాబా గారి జ్ఞాపిక థ్యాంక్ యూ. భగవాన్ సత్యసాయి బాబా గారి జ్ఞాపిక అందుకే నేను ఆయన భగవాన్ అంటాను. ఎందుకంటే అనంతపురానికి భగవాన్. థ్యాంక్ యూ. సేవలు ఇవన్నీ రండమ్మా. నేను వేసుకోను. అది చాలా మంది అంటారు ఆయన చాలా చేసుకుని దొంగతనం ఇవన్నీ వేసుకోవడం. ఆయన కామెంట్ చేసినాడు ఏం వేసుకోడు ఎప్పుడు టవర్ వేసుకోడు. మీరు సార్ నమస్కారం. ఏ నెంబర్కి హలో చంద్ర కుర్చీలో 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 అందరికీ నమస్కారం. బయటకు ఉంటాయి దయచేసి ఒక్క 5 నిమిషాలు మనకు ఫోటోలు కాదు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను మీటింగ్ అని చెప్పాల్సిందే. ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రెస్ వాళ్ళు యాదవుడు మాట్లాడాలి. ఏం చేస్తాం పొద్దున కల్లా బాగా మళ్ళీ బాబు ఇంకో చేస్తారని మీరున్నారు. ఒకటి పుట్టబడికి వచ్చినాక చాలా సంతోషం. మరి ప్రెస్ వాళ్ళు నిజం చెప్పాలా? ఎన్ని రోజులే మీరు పుట్టపర్తిలో తెలుగుదేశం జెండా చూడకూడదు రోడ్డు మీద చెప్పండి. ప్రెస్ వాళ్ళు ఆన్సర్ చేయాలి దయచేసి దీనికి చెప్పండి సార్. నమస్కారం. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు జెండా కనబడతారు. ఎప్పుడెప్పుడు చూపించినది? ప్రతి నెల ప్రభుత్వ కార్యక్రమాల వ్యతిరేక కార్యక్రమాలు ఏ నెల నుంచి ఎన్ని రోజుల నుంచి సార్? నా దగ్గర మొత్తము బయట ఆల్ ఇది ఉంటుంది. నాట్ ఈవెన్ 6 months. ఓకే లీవ్ ఇట్. రోజుల పద్ధతిలో సభ్యుడు ఉందంటే కానీ ఈరోజు పిల్లలు జెండాలు పట్టుకొని మోటార్ సైకిల్ ఉత్సాహం వచ్చిన ఇది ఎక్కడ జరగడం లేదు, తిరగడం లేదు. అంటే అర్థం ఏమంటే దీంట్లో
మేము నాయకులు లేము కానీ కార్యకర్తలు ఉన్నారు. దయచేసి మేమందరం నాయకులు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే బ్రహ్మాండంగా ఉంది. నేను అందుకే వచ్చినది ఈరోజు. నేను ఎవరో కించపరచడానికి రాలేదు. దయచేసి కార్యకర్తలు ఉన్నారు వరకు మనం కొద్దిగా వాళ్ళకి ధైర్యం ఇస్తాము, అంతేగాని నేను కాంట్రవర్షియల్ కాదు, ఇంకోటి కాదు. ఎంత ఘోరం ఉందంటే పరిస్థితి, కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం. పబ్లిక్ కూడా చాలా బేజారైపోయింది. ఊరికి అందరూ ఎంతో మాట్లాడుతున్నారు కానీ జనం అబ్బా అబ్బా అంటారు కానీ ఎవరు ధైర్యంగా ముందుకు రాలేదు. నేను కూడా క్యాచ్ చేసుకోవాలనుకుంటే, గవర్నమెంట్ వ్యతిరేకత క్యాచ్ చేసుకోవాలనుకుంటే మేమందరం బయటికి వస్తే బ్రహ్మాండమైన కార్యకర్తలు మనకు అందరికీ ఉన్నారు. మనం ముందుకు రావాలి. ఎందుకంటే మొత్తం భయపడిపోయినారు. మా పార్టీ వాళ్ళే కదండి, ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. మరి వ్యతిరేకత అనేది ఉంది అని అనుకుంటున్నప్పుడు దాన్ని క్యాచ్ చేసిన పరిస్థితి మా నాయకుల మీద ఉంది. కాబట్టి దయచేసి రండి, బయటికి రండి. కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఈరోజు పుట్టపర్తిలో చూశాను, అవి 5 ఫ్లాగుల 6 ఫ్లాగుల 10 ఫ్లాగుల 15 ఫ్లాగులు కాదు, ఒక మోటార్ సైకిల్ పట్టుకొని. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రమాణం చెప్తుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది. నేను వచ్చింది కార్యకర్తలు మాట్లాడించిపోయేదానికే కానీ ఎవరు ఇందాక ప్రెస్ అండి సార్ ఆడుంది కదా పోదానండి. ఆశయం ఉంటుంది తెలుగుదేశం, నేను తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం బాగుపడాలనుకునేవాడిని. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలనుకుంటున్నా. నేను చాలా కష్టపడ్డాను ఈ 2.5 సంవత్సరం. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. నన్ను ఎంత కష్టపడ్డారో నేను వాళ్ళు నా కష్టం చూడాలనుకున్నప్పుడు రేపు మావాడు ఎవడో ఎమ్మెల్యే అయితే కాదండి. నా కోరిక అనేది ఏదైనా మనసులో ఉంటే దాన్ని నెరవేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే నా కోరిక నెరవేరుతుంది. నేను ఎవరికి అగ్రెస్ట్ కాదు, సీట్లు ఇచ్చేది నేను కాదు. నేను కూడా రేపు నా కొడుకు కావాలన్నా మా అన్న కొడుకు కావాలన్నా నేను కూడా ఆయన దగ్గర చాచాల్సిందే. ఈసారి చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా ఉంటారు, సీట్లు. అప్పుడు కదా వేరు, ఇప్పుడు కదా వేరు. పెద్ద ఆయన వయసు అయిపోయింది. మేమంతా కోరుకుంటేది ఏమంటే పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు కూడా సుఖంగా ఉంటారనే తపన మాలో ఉంది. ఊరికి అపోహపడతారు, వాడు అపోజు ఈ పోజు వారికి ఇస్తారు లేదా. ఇంతకుముందు ఏమన్నా రికమెండేషన్లు చెల్లుతున్నాయేమో కానీ ఇప్పుడు చెల్లవు చెల్లవు చెల్లవు. మాకన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఆయన ఖచ్చితంగా మంచి వ్యక్తుల్ని చూసి సీట్ ఇస్తే గాని గెలవరు. ఊరికి మేమందరూ కింద కూర్చొని వానికి రాకూడదు, ఇంటికి రాకూడదు, ఇంటికి రావాలి, వానికి రావాలంటే ఊరికి మేము మాట్లాడవలసిందే కానీ ఆ రోజు బీఫామ్ మాకు ఇస్తే మేము నమస్కారం పెట్టి రావాల్సింది. ఎవరికి సీట్ ఇప్పించే పరిస్థితులు లేదు, ఎవరు వద్దండి ఈ కూడా పోయే పరిస్థితులు లేదు. అంతా అపోహ. నేనేదో ఎవరుకోవద్దని లేదు, వాళ్ళు ఎవరుకోవద్దని అంటే ఈసారికి అలా ఉన్నదండి. సెలక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మాకందరికన్నా ఆయనకే చాలా తపన ఉంది. మరి అందుకోసం ఊరికి అపోహపడద్దండి. వీళ్ళు పోయి వాళ్ళకి అపోహ చేస్తారు, వీళ్ళు పోయి వాళ్ళకి అపోహ.
అపోజ్ చేస్తే మేము నాయకులు 500 ఓట్లుండే నాయకుడు ఎవడు లేడండి. వాస్తవం చెప్తాను. పార్టీ డిసిషనే మాకు ఉండేది. మేమందరూ అనుకుంటాను, చాలా మంది మాకందరూ ఎవరికి 500 ఉంటే పెద్ద నాయకుడు. ఊరికి ఇంట్లో కూర్చొని వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారేమో. దాన్ని క్యాచ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన కార్యకర్తలను బలోపతం చేసుకోవాలా, ధైర్యం చేయాలా వాళ్ళకు. ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు కలిసిన కొందరు బయట ఉండే వ్యక్తులు నాతో మాట్లాడలేదు. సార్ బాగుంది కానీ సార్ భయం ఉంది సార్ అన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఎవరినో ఓడగొట్టాలనో గెలిపాను నాకు ఆ శక్తి లేదండి నా దగ్గర. దయచేసి నేను ఒకరు ఓర్లో పెట్టదో గెలిచే శక్తి నా దగ్గర లేదు, కానీ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే ఒక శక్తి నా దగ్గర ఉంది. దయచేసి నేను ఓడగొట్టే శక్తి లేదు, గెలిపించే శక్తి నాకు లేదు. కొద్దిగా కార్యకర్తల దగ్గర పోయి రెండయ్యా బయటికి రెండయ్యా అనే శక్తి ఒకటి దేవుడు ఇచ్చినాడు నాకు. ఏమి ఆ శక్తితోనే ముందు బయటకు వచ్చినాను. మీ ఊరికి వస్తే కూడా మరి కొందరు కనీసం ఒక 100 మంది బయటికి వచ్చారు ఇప్పుడు. సో ఐఎమ్ సక్సెస్ఫుల్. ఎవరు నిలబడినా కానీ ఇప్పుడు నాతో వచ్చిన 100 కూడా లేవు. వాళ్ళకు ఓటేసే వాళ్ళే. మేము ఒకటే చెప్పేది, కలిసి కట్టుగా పనిచేద్దాం, చంద్రబాబు గారిని సీఎం చేస్తాం, చూద్దాం అని మేము అంటున్న స్లోగన్ మీకు కూడా ఇచ్చామనుకుంటే చిన్న స్లిప్. అందుకోసం మనం పని చేస్తే మనతో కార్యకర్తలు ఉన్నారు. ఇంట్లో కూర్చోద్దండి, ఏమి లేదు. కార్యకర్తలు 100% పార్టీని చూసి ఓటేస్తారు. వాళ్లకు బలోపేతంగా మీరు ముందర ఉండండి, మేము ఉన్నామనిపించండి. అంతేగాని ఊరికి అపోహలు పెట్టుకోవద్దండి. ధైర్యం కలిపండి కార్యకర్తలకు. మరి 75 మంది మున్సిపాలిటీలో నిలబడితే మరి ఒకరు ఎందుకు గెలిచారంటే నా పరిస్థితి ఇంకెవరికి రాలేదు. నాయకులకి 98 రోజులు జైల్లో ఉన్నా, భయపడలేదు. నేను మొత్తం నా బస్సులు లారీలు నేను తినే నాకు వచ్చే ఇది కూడా ఇన్కమ్ అంతా పోయింది. నేను ఎప్పుడో మారాలనుకోండి, నాకు ఆ ఉద్దేశం లేదు. నాకు 70 సంవత్సరాలు 50 ఏళ్ళకు కాంగ్రెస్ వచ్చినప్పటికే బాధపడ్డాం. ఎందుకు పోతున్నాం? ఎందుకంటే ఈ రక్తం అంత కాంగ్రెస్ అండి, ఈ రక్తం కాంగ్రెస్. కానీ అప్పుడు ప్రభావం వల్ల మేము తెలుగుదేశం వచ్చినాం. వీడాల్సిన అవసరం నాకు లేదు. కొందరు ఇంట్లో కూర్చుంటాం కానీ పార్టీని మానుకుంటా పోము, అవసరమూ లేదు. ఇప్పుడు నేను కోరేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేదు. దాన్ని రెక్టిఫై చేయాలంటే సరైన వ్యక్తి కావాలా. ఆయన చంద్రబాబు నాయుడు మేము అనుకుంటున్నాం. అందుకే ఆయన గట్టిగా మేము ఈ ప్రచారం, ఇది ఒక ప్రచారం అంటే తెలుగుదేశానికి ఓటేయండి, కార్యకర్తలు బయటికి రండి అనే ప్రచారమే కానీ ఎవరి మీద ద్వేషం లేదు, ఏం లేదు. నేను నన్ను లీడర్లు నా 70 సమాజంలో నేను నన్ను ఇష్టపడుతున్నాను. ఒకరు సంజీవ్ రెడ్డి గారు, మేము ఈ రోజు సీట్లో కూర్చున్నట్టు ఆయన చంద్ర, మా ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ధైర్యానికి ఇందిరాగాంధీ, ఆప్యాయతకు రాజశేఖర్ రెడ్డి, పదితరానికి చంద్రబాబు నాయుడు. నేను మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు తాడిపత్రికి వస్తే తెల్ల సున్నం వేపించి ఆయనకు ఉన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటే ప్రతి ఒక్కరికి నేను సమకూర్చిన. ఎందుకు తెలుసా? ఒక లీడర్. ఇప్పుడు అది వస్తే ముందు నన్ను ఎవరు టిఫిన్ పెట్టి ఎవరు అన్నం పెడతారు, అందరు ఇంటికి చూసిపోయి
ఆయన మా ఇదే చిరంజీవి వస్తే కూడా ఆ రోజు కూడా అన్నం పెట్టాను అందరికీ. నేను కొన్ని నాకు ఉన్నాయండి, పెద్ద వ్యక్తి వస్తే నా పార్టీ కాకపోయినా సన్మానిస్తా. ఎవరో చెప్తాను రేపు అన్నా, రేపు ఎవరో వస్తారు మీరు మంచి ఫ్లెక్సీలు వేస్తాం. మా ఊళ్ళో ఫ్లెక్సీ లేవండి, ఫ్లెక్సీ వాళ్ళ మేము పేపర్ కూడా అడ్వర్టైజ్మెంట్ నేను చూసినాను లేదా. పేపర్ ఎవరికైనా కష్టం వస్తే చేస్తా, స్వదాన్ని ఎవరికైనా కష్టం వస్తే కూడా చేస్తారు. నేను నన్నది జ్యోతిది ఉండే, జ్యోతిది ఉండింది గాడీలే సమాచార సొంత పత్రికలు అంటే ఆడపత్రిక సమాచారం ఎన్నెళ్ళ నిలబడి నాది కాదు. రవి అని మా శిష్యుడిని లేరు, ఊళ్ళో లేడు అని బహిష్కరించినారు. ఊళ్ళో నుంచి బహిష్కరించినారు కానీ కాదు స్టాప్ అయిపోయింది. అంతలో పెట్టుకోవడంలో తప్పు లేదనుకుంటా. ఇప్పుడు పత్రికలు కూడా ఒకటి చెప్పాలంటే 6 నెలలు మీ పత్రికలు చదివేది. ఇప్పుడు పత్రిక రాశారంటే పొద్దు రేపు ఎన్ని గంటల కింద వచ్చే పేపర్ ఈ ఊర్లో 5 గంటలు. సవి నేను మాట్లాడేటప్పుడు పంపిస్తాను ఇంట్లో. నా దగ్గర ఉన్నారు, నాకుంది. ఇప్పుడు ఉన్నారు, ఇదే ఉన్నారు. పోతుందా లైవ్ పోతుందా లేదరా లైవ్ పోతాను. నన్ను 10 రోజుల నుంచి సతాయిస్తారు చాలా మంది. ఇంటర్వ్యూ తగ్గించుకుని ఇంటర్వ్యూలు ఇచ్చారు. మీరు మోజులు ఉండే మంచిది రాస్తారు, చెడ్డ అయితే ఎవరెవరు ఏం రాస్తారు నాకు అట్లాంటిపోయాను. నేను 2 సార్లు ఉన్నా. ఒకటి గౌరవిస్తా, పత్రిక గౌరవించాను, పత్రిక సంబంధించిన వాళ్ళే గౌరవిస్తా. నాకు ఇస్తారా ఎక్కడా అని కూడా చెప్పను. నిన్ననే జ్యోతిలో బాబు ఒక సంథింగ్ ఎవరు చెప్పారు పంపించాను నేను. ఎందుకంటే జర్నలిస్టులు నాట్ దట్ రిచ్. కొన్ని పేపర్లు అయితే డబ్బులు కూడా ఇవ్వడం మీరే సంపాదించుకుంటారు రాయలు తీసుకుని. నా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పేపర్లు కూడా రెండు 6 నెలలు ఇంకా దగ్గర ముందే దగ్గర పోయింది. అదే ఇప్పుడు చూసినారు అని దీంట్లో వస్తాను, యాప్లో పొద్దున్న పేపర్లో వస్తాను. కుదరము స్పీడ్ అయిపోయింది, యుగం చాలా స్పీడ్ అయిపోయింది. కాబట్టి లాస్ట్ గా నేను చెప్పాల్సింది ఏమంటే, నాకే కోరికలు లేదు. నిలబడినా నేను సరేనా ఇచ్చేయలేను. ఏదో మున్సిపాలిటీ కూడా మనం నిలబడవచ్చు కదా. మా ఊరి కోసం సేవ్ తాడిపత్రి ఉద్దేశంతో నిలబడినా. చాలా కష్టంగా ఉంది పరిస్థితి. పేమెంట్స్ లేవు, ఏమి లేవు, మీకు తెలుసు కదా. 400 బిల్లు కట్టాలంటే కూడా ఆడ సీఎం చెప్పారు. అందువల్ల పరిస్థితి బాగాలేదు. ముందుగా పబ్లిక్ బాగుండాలంటే నాయకుడు సరిగ్గా ఉండాలని కోరిక ఉంది. కాబట్టి నేనైతే ఎవరు కళ చూపులు ఎవరు కనపడటంలే. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మనకందరికి మంచి చేస్తాడనే ఉద్దేశంతో ఇవంతా ప్లాన్ చేస్తాను. కానీ నా చేతిలో ఒక ఎమ్మెల్యే చేసే పరిస్థితి నాకు లేదండి. దయచేసి లేదు 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 నిజంగా లేదు, ఎవరికీ లేదు. కార్యకర్తలకు ఉంది. మమ్మల్ని మళ్ళీ కూర్చోబెట్టాలంటే ఒక కార్యకర్తలు కూర్చోబెడతారు కాబట్టి వాళ్ళను బలహీనపరచద్దండి. దయచేసి చేయండి, ముందుకు రండి. ఈ ముందు నేను వచ్చాను, నేను ఇద్దరికే చెప్పింది వచ్చినాను. కానీ ఒక 10 మోటార్ సైకిళ్ళు 20 మోటార్ సైకిళ్ళు జెండాలు పట్టుకొని వచ్చినారంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎవరు ఇచ్చినారంటే, ఎవరు అలాంటి నాయకులు ముందుకు వస్తే తప్పకుండా పార్టీని బలోపేతం చేయగలము. కార్యకర్తలు లేకపోతే వాటికి బలోపేతం కాదండి. దయచేసి అందరి నాయకుల్ని మేము కోరేది ఏమంటే, చిన్న పెద్ద ఇంత ఉన్నాయి అన్ని వీరండి. పెద్దదెబ్బలు తిన్నాం, మనం తెలిసి మనం లోపల కొడుకుంటాం రండి. ఇది ఆ రాజకీయ పార్టీలన్నా ఉంటారు. చూస్తున్నాం కదా ఇప్పుడు. అప్పుడే నేను జెడ్పీటీసీలు ఎంపీసీలు ఏమైనా పోస్ట్పోన్ చేసుకున్నారు వాళ్ళే. పార్టీలు అన్ని పార్టీల్లో ఉంటారండి. వీరండి, ముందుకు రండి.
కార్యకర్తలు ధైర్యం ఇవ్వండి అనే స్లోగన్ అంటే నేను డిస్ట్రిక్ట్ అంతా తిరుగుతాను ఇదే పద్ధతిలో. మరి ఈ వద్దు నాకు 10-15 మంది కార్యకర్తలు ముందుకు వచ్చినారంటే రేపు ఇంకో మీటింగ్ పెట్టామంటే కనీసం 20-30 తోడేయి దినదిన అభివృద్ధి చెందుతాయి. అంతేగాని ఎవరి మీద ద్వేషం లేదు, ఏమీ లేదు. ద్వేషపడితే నేను చేసేది కూడా ఏమీ లేదు. నా చేతిలో అయితే ఎవరు సీట్ ఇచ్చే పరిస్థితి నాకు లేదు. అందుకోసం ఎవరికైనా ఏమైనా అభిప్రాయాలు ఉంటే మానుకోండి, రండి. ఇప్పుడు ఎవరికోసం తెలియదు, అది కష్టపడదాం. అందరూ సీట్లో కూర్చోలేదు, ఒకరే కదా కూర్చుంటారు. అంతేగాని దయచేసి మీరు కూడా పొలిటికల్ కాదు. ఈరోజు తిరిగినాం కాబట్టి రోజు 5 రోజులు వెళ్తే అనంతపూర్ కూడా తిరుగుతున్నా, మళ్ళీ మా వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళనే కలుస్తారు, తప్పేం లేదు. ఒకవేళ వాళ్ళు అంతకుముందు మేము కూడా కార్యకర్తలు అందరికి సహాయ సహకారం చేయలేకపోయింటాం, చెప్పచ్చు, తప్పలేదయా అప్పుడు కాలేదు, సరే ఎదురు చేస్తామనేది. అందరూ ఏది పొలిటికలైజ్ చేయదండి దయచేసి. పార్టీలందరికీ వినయంగా చెప్పుకుంటున్నా, ప్లీజ్ హెల్ప్ మీ. ఐఎమ్ ఓన్లీ విత్ ద క్యాడర్. నాకు ఇప్పుడు పుట్టబుద్ధి వచ్చేది నేను కంటెక్ట్ చేసే పరిస్థితి లేదు. మా ఊళ్ళో కంటెక్ట్ చేసే పరిస్థితి నాకు ఇంకోటి వచ్చి ఏమైనా నాకు అవసరం అన్నా. అందరూ బాగుండాలా, ఆ కార్యకర్తలు బాగుండాలనే ఉద్దేశంతో వచ్చినది. ఎవరు ఏమనుకుంటే నాకు తొందర లేదు. నేను చంద్రబాబు నుండి అభిమానిస్తా, ఎవరు ఎమ్మెల్యేనా నేను సంతోషిస్తా. నా కోరిక వచ్చి చంద్రబాబు నాయుడు సీట్లో వచ్చాను. ఏమంటే నాలో ఉండే కోరిక తీరదు. నేను కూడా స్వార్థంగానే ఆలోచించే చంద్రబాబు నాయుడు చేసుకుంటే నేను కూడా మళ్ళీ చూసుకుంటా. ఒకవేళ ఆయన కాలేదనుకో ఏమవుతుంది, మళ్ళీ ఇంట్లో కూర్చోాలి. అయ్యా ఏం లేదన్న, ఎవరు వస్తే ఒకటే చెప్తా. ఓటు అడిగినకి వస్తే నీకని ఎవరు బాగున్నారు పోలేదు నువ్వే ఉంచుంటు, అదే చెప్పేది. నేను అదే మాట చెప్తా. ఎవరన్నా ఓటు అడిగితే నేను నా కోరిక తిరగకపోతే ఇంట్లో కూర్చోండి. ఏమే ఎవరు వచ్చినా ఓటు అడుగుతాను, నీకని ఎవరున్నారు నా మధ్యలో కానీ నీకే పోనీ నేను చెప్తాను. మాకు ఇబ్బంది అదే కాబట్టి అదే చెప్పాల్సిందే. ఒకవేళ కోరిక తెలియదని దుఃఖము, అప్పుడప్పుడు ఎవరు తెలియకుండా కడిగి నీళ్లు చూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అందుకు నా కోరిక తీరాలంటే చంద్రబాబు నాయుడు సీఎం. రైట్ సార్, థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చేసరికి. ఇంకో విధంగా వక్రంగా రాయిపోకుండా నేను చెప్పినట్టు రాయాలని కోరుకుంటాను. మళ్ళీ 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 మిమ్మల్ని అమ్మా మీరు ఒక పాయింట్ ఉన్నారు ఇందులో, చంద్రబాబు నాయుడిని సీఎం చేయలేదు దేంతో నా కోరిక చిరకాల వంచ లేకపోతే ఇంట్లో కూర్చుంటున్నారు. మీ తపన 13 జిల్లాల్లో మీలాంటి సీనియర్ అంతా ఉండాలి కదా సార్, చంద్రబాబు సీఎం తీసుకోవాలి ఆ తపన. అప్పుడు తప్పు ప్రతి ఒక్కరికి ఉంది, మానవ విభేదాలు ఉన్నాయి, అర్థమైందా? ఇప్పుడు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంది. వేదనంతండి దయచేసి, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, మెత్తగైపోయినారు నాయకులు, భయపడి ఆ మాటనంటే ప్రతి ఒక్కరికి ఉంది. భయం కూడా అంతే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కార్యకర్తలకు మనోధైర్యాన్ని, మరి భయం అనేది ఉన్నప్పుడు కార్యకర్తలకు మీరు వాళ్ళు భరోసా ఇవ్వాలంటే జిల్లా వ్యాప్తంగా మీరు ప్రయత్నించే వాళ్ళకి భరోసా ఇస్తారు. సో స్థానిక నాయకత్వం సపోర్ట్ చేయలేదంటే వస్తారు, మీరు నుంచి వస్తారా? స్థానిక నాయకత్వం కూడా ఇప్పుడు నేను మంచి పాయింట్ చెప్తున్నా, దానికి చెప్తా. ఎందుకు వచ్చినా నేను అది నీకు తెలియదు, నీకు తెలియదు. ఎవరికో సరిపోకుండా గంగన నీకు వచ్చుంటాడు, అంతేనా? అంతేనా? అంతే కదా నీ ఉద్దేశం. నువ్వు చెప్పలేకుండా నేను చెప్పలేకున్నా కాదు. నాకు అన్నంగా శిష్యుడు, నాకు అన్నంగా శిష్యుడు ఎవరు? గంగన కాదు, గంగన వల్ల గంగన అన్నంగా శిష్యుడు వీడెవరు? ఏమైంది అంటే వాడు నా బస్సులు నాకున్నాయి 2 బస్సులు, అన్ని వాడే చెప్పేది.
నేను అతని జీతం అంతా లేను, ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. ఈ పిలుచుకొస్తే నేను అందరికి పని చేసి పెట్టినట్టు ఉండేవాళ్ళకి వాడు పోసే పోడు. అలాంటి వాడు ఏం పెట్టినాడు దాంట్లో నాకు తెలియదు. అయ్యా మా మీద కేసులు పెట్టి తెలుగుదేశంలో ఉన్నప్పుడే మమ్మల్ని లోపలికి చేపిస్తే ఇది న్యాయమా? ఈ రోజు ఎవరో గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన మాట్లాడలే, వేరే వద్ద మాట్లాడించినాడు. వాళ్ళు లోపలికి వచ్చేపెట్టారు. ఎన్ని గంటలు? పొద్దున్నే 7:30 నుంచి రాత్రి 7:30. ఏమితో మాట్లాడు? ఏమైనా అమ్మ అన్నాడా, అక్క అన్నాడా, మెండబూతులు తిట్టినాడా? మరి జైలుకి ఏమిలే, ఎఫ్ఐఆర్ లేవా? ఎందుకు చేపట్టావు? బండబుద్ధులు తింటూ మేమేమో ఇంకోకుండా ఇన్సల్ట్ చేసేస్తే ఎస్పీ దగ్గర లెటర్ రాసినాను. సాయంత్రం ఇచ్చినాను, ఆయన కోసం వచ్చిన. ఎందుకు రాదు? నేను వస్తాను. చూడే, నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చి రాళ్ళు వేసినారు. ఆ రోజు అనంతపూర్లో పెళ్లిలో ఉన్నా. ఎందుకు వచ్చాను అంతమంది? ఎందుకు మీద అందరికి రావడంలే? వాడికి ఒక గీత పడిందంటే అది నాకు పడిందంట. అర్థమైందా? నా శిష్యులు 360 కార్లు 700 కార్లు ఉన్నాయి. నేను జైల్లో చేస్తే 670 కార్లు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? ఏం మా వాళ్ళకి ధైర్యం లేదు, మా వాళ్ళకి భయం కదా. ఎంతమంది జైలు పోయినారు? దగ్గర 90 లక్షలు లాయర్లకు పేర్లు తెచ్చుకోవడానికి అవస్థ పడ్డారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా తిరుగుతానా. అదే అందరికి చెప్పేది, అయ్యా కార్యకర్తలు మనకున్నారు, వాళ్ళని బాగా చూసుకోండి, ఊళ్ళో పెట్టి చూసుకుంటారు. నా మీద ఒక రాయి మీరు మరి నేను లేనప్పుడు మా ఇంటి మీద రాయేసారు. మన కార్యకర్తలు 60 లారీ కార్లు వచ్చి ఆయన ఎమ్మెల్యే గారు చంద్రబాబు ఇంటికి వస్తే ఎవరు పోయినారా? ఎమ్మెల్యే గారు నేను పోయినా, ఎక్సెప్ట్ నేను పోయినా, ప్రభావితం పోయినారా? ఎటువంటి పోయినారా? కార్యకర్తలు పోయినారు. వాళ్ళని దయచేసి బాగా చూసుకోండి. మాకు ధైర్యం అవసరంలే, వీళ్ళున్నారనుకో ఎట్లుంటదంటే, అరే మీకు భయం అయితే నేను కూర్చొని నా చుట్టూ కూర్చోడు. నాకు భయస్సు నేను కూడా అదే మా పద్ధతి స్వామి. భయం కాదండి. ఇప్పుడు నాకు ఎంత భయం ఉందో నాకు తెలుసు. ఏమిటి భయం? భయం ఉండే వాళ్ళంతా నా చుట్టూ కూర్చోండి అనే రకం మేము. వాళ్ళు ఉంటే ఎంతసేపైనా కూర్చుంటాం. రండి బయటికి దయచేసి. కార్యకర్తలు ఉన్నారు మనకు అండగా. మన చంద్రబాబు అండగా ఎవరున్నారు సార్? ప్లీజ్ చెప్పండి సార్. కార్యకర్తలు అంతేగాని నేను ఎవరిని బ్లేమ్ చేయను. నేనైతే ప్రమాణం చెప్తాను, నువ్వు టికెట్ ఇయ్యలేను, టికెట్ ఇయ్యను, 2 లక్షలు కాదు. రండి బయటికి రండి. డెఫినెట్ గా పబ్లిక్ ఇస్ దేర్ టు సెలెక్ట్ us. వాళ్ళు మనం తప్పు చేసినా మర్చిపోయే శక్తి వాళ్ళకు ఉంది. మనం భయపడుతున్నాం. డెఫినెట్ గా మార్పు వస్తుంది. చాలా చెప్పకూడదు. మననే నేను ఏదో మాట్లాడినా అప్పుడు ఒకసారి ఉప్పని వచ్చిందా ఈ విషయంలో ఉప్పని వచ్చిందా అట్లా నా మీద పడిపోయి ఈ విషయంలో ఉప్పని ఎట్లా వచ్చిందో అట్లా నా మీద పడిపోయి. మరుసటి రోజు ధర్మవరంలో ఎంతమంది వేలకు వచ్చినారు. నేను పోయి నా లీడర్లు పోయినా 6-7 మంది పోయినా. వేలకు వచ్చినారో లేదు. వాళ్ళకి భరోసా ఇస్తాము అంటున్నారు. నాకు వేరే వాళ్ళ తినలేదు. నా కోరిక ఉంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, ఆ కోరికతోనే ఉంటా. రేపు ఎవరైనా రమ్మంటే కూడా పోతా వస్తా. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీబడీ. ఐ వాంట్ టు సీ దట్ చంద్రబాబు బికమ్స్ ది సీఎం ఆఫ్ ది స్టేట్ అండ్ సేవ్ ద స్టేట్. అంతేగాని ఏం లేదు. మీరేదో రైట్ సార్, థ్యాంక్ యూ. ఎంతసేపు అనిపిస్తే మళ్ళీ కూడా ఎంత దెబ్బలు తింటాం మేము. ఊళ్ళు ఇస్తాం.
మేమనగా మా కార్యకర్తలను ప్రమాణం చూసుకుంటే మమ్మల్ని నేనే ఎగ్జాంపుల్ అన్నా. మీలాంటి చైతన్య స్ఫూర్తి అందరి నాయకులకి రావాలి కదా. అన్ని నియోజకవర్గాలు 4 జిల్లా అంతా పర్యటించి డెఫినెట్ జిల్లా కాదు, స్టేట్ నువ్వు యాడికి చెప్పండి అది కుదరదు ఇద్దరు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఇప్పుడు 4 కార్లు వచ్చినాయి. ఈ ఊర్లో 6 మంది 7 మంది నన్ను కలిసినారు. నెక్స్ట్ ట్రిప్కి వస్తే 30 మంది అవుతారు, అవతల ఊరైతారు. జిల్లా నియోజకవర్గ పర్యటన కంటిన్యూగా ఉంటుందా? జిల్లా ఆధిపత్య బాధ్యత కూడా తీసుకోవాలి. లేదు ప్రమాణం చేయి. ఏ దేవుడి మీద ప్రమాణం చేయమని చేస్తాను, నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను. నేను శివుడిని నమ్ముకుంటా ప్రమాణం